కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఏ పార్టీ అయినా ఒకటే సిద్ధాంతం. బాసులదే తుది నిర్ణయాలు. కార్యకర్తలకు ఏమాత్రం కూడా గౌరవించరు. కావాలంటే చూడండి, నిన్న బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. మన రామచంద్రరావు పేరును బీజేపీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు అతనికి ప్రజల్లో ఆదరణ ఉందా లేదా అనేది, కార్యకర్తల్లో అతనికి ఆదరణ ఉందా లేదా అనేది అవసరం లేదు పార్టీలకు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నిన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక సర్వే చేస్తే దాంట్లో ఈటెల రాజేందర్కు 51% ఓట్లు పడితే, బండి సంజయ్కి 28% పడితే, రామచంద్రరావుకు 12% పడి. అంటే అనవచ్చు దీంట్లో అందరూ బీజేపీ కార్యకర్తలు ఉంటారా అంటే కాదు. ఇది ఒక జస్ట్ సర్వే. ఏంటంటే ఇది ప్రజల యొక్క మనోభావాన్ని తెలుసుకోవడం. మనోభావాలు ఎట్లున్నాయి ప్రజలే అనేది తెలుసుకోవాలి. ఏ పార్టీకైనా అది అవసరం. రేపు ఎలక్షన్లలో ఓట్లు వేసేది ఒక బీజేపీ కార్యకర్తలే కాదు కదా, మన ప్రజలు కూడా వేస్తారు కదా. అట్లా చూసుకున్నప్పుడు బా ఈటెల రాజేందర్కు 51% వచ్చినాయి. అతన్ని కాదని చెప్పి రామచంద్రరావుని చేయడంలో పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాళ్ళకు నచ్చినట్టుగా ఉండాలి ఆ వ్యక్తి. ఇప్పుడు ప్రజలకు ఆ ఓట్లు ఎడతాయా రాలుతాయా అవన్నీ తర్వాత ప్రశ్నలు, కానీ బీజేపీ అగ్రనాయకత్వానికి మాత్రం నచ్చినట్టుగా ఉండాలి. బీజేపీ ఇన్నాళ్ళ నుంచి ఎప్పుడు కాంగ్రెస్కు అంతా బాస్ అంతా వాళ్ళే అన్నట్టు చెప్పుకుంటూ వచ్చేది. మరి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిందేందో వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు ప్రజలకు అనుకూలంగా ప్రజల అభిప్రాయంని గౌరవించి ఈటెల రాజేందర్కి ఇవ్వకుండా, వాళ్ళు పార్టీ అగ్రనాయకత్వానికి నచ్చిన వ్యక్తిని రామచంద్రరావుకి ఇవ్వడంలో అర్థం ఏందో వాళ్ళే చెప్పాలి. ప్రజలకు ఏమన్నా అర్థమవుతుందో అర్థలేదో అనేది నాకైతే క్వశ్చనే ఇది. ఎందుకంటే ప్రజలు ఒప్పుకున్న వ్యక్తి ఈటెల రాజేందర్, లేకపోతే బండి సంజయ్. కానీ పార్టీ నిర్ణయించిన వ్యక్తి రామచంద్రరావు. మరి ఇక్కడ కాంగ్రెస్కు బీజేపీకి తేడా ఏందో నాకైతే అర్థం కాలేదు.